సో, సోషల్ మీడియా కంటెంట్ రాయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా ఛాలెంజింగ్‌గా ఉండేది. సో, ఛాలెంజింగ్‌గా ఉండేది. అండ్ ఇంకొకటి ఆ కంటెంట్ అనేది మనోళ్ళు రాస్తే క్వాలిటీ వచ్చేది కాదు. ఎందుకంటే టిపికల్‌గా మన ఆడియన్స్ అందరికి మనకి ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువ. సో, సోషల్ మీడియాలో కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, అట్రాక్టివ్‌గా రాయాలి. రైట్? ఇప్పుడు ఏ టూల్స్ రావడం వల్ల మన లైఫ్ ఎంత సింప్లిఫై అయిపోయిందంటే ఐ విల్ షో వన్ ఎగ్జాంపుల్. ఓకే. రైట్ సోషల్ మీడియా కంటెంట్ ఫర్ రన్నింగ్ T20 క్రికెట్ కప్. సో, వాడు ఎంత నీట్‌గా ఇస్తున్నాడో చూసారా? ఇచ్చాడా లేదా? సో, సిమిలర్‌గా మీకు అంటే ఐ యామ్ షోయింగ్ వన్ ఎగ్జాంపుల్. రైట్? టిపికల్‌గా అంతకుముందు ప్రాబ్లమ్ ఏమయ్యేదంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఇన్ ఇండియా ఆర్ మనం మనం రాయాలంటే గనక టఫ్ అయ్యేది. ఛాలెంజింగ్ అయ్యేది. సో, సోషల్ మీడియాలో ప్లాగరిజం ఇష్యూ అనేది ఉండదు. సోషల్ మీడియాలో ఏంటంటే మనం వాటెవర్ కంటెంట్ వి ఆర్ రైటింగ్ రైట్ దట్ షుడ్ బి సెన్సిబుల్‌గా ఉంటే సరిపోతుంది. ఓకే. సో, కంటెంట్ సెన్సిబులా కాదా? దిస్ కంటెంట్ సీమ్స్ టు బి సెన్సిబుల్ రైట్? మనం చూసి దీన్ని వాడుకోవచ్చు. సో, దట్ అడ్వాంటేజ్ వి హావ్. అదే